పార్టీని సస్పెండ్ చేసినాక మరి ఆ కోపంతో మాట్లాడుతుందా, ఆలోచన ఉందా, మీకు ఆలోచన లేదా, ఏం చెప్తారు? ఓకేనా, చాలా ప్రశ్నలు అడిగినారు, అంతే టైం ఇవ్వండి అన్న. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు అవకాశాలు ఇచ్చిండ్రు, ఇందాక కూడా ఎంపీ ఇచ్చిండ్రు, ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, అన్ని తన కూతురికి ఇచ్చిండ్రు అన్న నింద మోసిండ్రు అని. ఎంపీ ఊరికే ఇవ్వలేదు, ఎంపీ కావాలని కవితక్క గారు ఏమి వెళ్ళి అడగలేదు. యాక్చువల్గా సిరిసిల్లాలో గ్రౌండ్ వర్క్ ఉద్యమం టైంలో చేసిందే కవితక్క గారు. ఒకవేళ తను ఎమ్మెల్యే కావాలనుకోనో, ఎమ్మెల్సీ కావాలనుకోనో, ఎంపీ కావాలనో ఏదైనా ఆశించుంటే ఆ రోజే నాకు టికెట్ ఇవ్వండి అని పార్టీని అడిగేది. లేదా ఇదే కరీంనగర్ లో కేసీఆర్ గారి కోసం ఉప ఎన్నికల్లో కరీంనగర్ అణువణువున ప్రచారం చేసేది. ఇప్పుడు మేము జాగృతి జనం బాటకెళ్తే ఎంతో మంది ఉద్యమకారులు చాలా మంది అక్క ఆ రోజు వచ్చింది, ఇక్కడ మేము ఫ్లెక్సీ కట్టినాం, ఇక్కడ మేము మాట్లాడినాం అన్న వాళ్ళు ఉన్నారు. అంత గ్రౌండ్ వర్క్ చేసేది. ఆ రోజు అక్కడ టికెట్ అడిగేది. ఇంకొకటి ఏంటంటే ఆ రోజు కేసీఆర్ గారు పిలిచి నిజామాబాద్ లో ఎక్కడ ప్రతి గడపకు నిన్ను గుర్తుపడతారు కవిత, నువ్వు కాబట్టి ఎంపీగా నీకు అక్కడి నుండి నువ్వు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తే అక్కడున్న 9 ఎమ్మెల్యేలు కూడా గెలిచే అవకాశం ఉంటది అని చెప్పి కేసీఆర్ గారు చెప్తే కవితక్క గారు ఓకే అని ఆ రోజు బీఆర్ఎస్ టీఆర్ఎస్ కి ఏదైతే ఉందో ప్రతి నియోజకవర్గం తిరిగి కూడా ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం జరిగింది. మధు యాష్కి గారి మీద ఆ రోజు 150,000 మెజార్టీతోని, మధు యాష్కి గారు కూడా ఆయన కూడా మంచి గొప్ప లీడర్, ఆ తెలంగాణ కోసం యుఎస్ నుండి వదులుకొని తన ఉద్యోగం వదులుకొని వచ్చిన లీడర్. ఆయన మీద కూడా 150,000 మెజార్టీతోని కవితక్క గారు ఆ రోజు విజయం సాధించారు. విజయం సాధించిన తర్వాత కూడా ఇది మాకు ఇంటర్నల్ గా తెలుసు. ఇందాక అక్క నన్ను ఒక ప్రశ్న అడిగారు, దానికి కూడా చెప్తా. నేను ఎప్పుడున్నానో తెలియదు అన్నారు. సరే నేను ఎప్పుడున్నా అన్నది చెప్తా. 2006 లో గోదావరికి అని ఏదైతే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పెద్దపల్లి జిల్లా, అప్పుడు ఉమ్మడి కరీంనగర్ ఏదైతే ఉందో గోదావరి కనిలో నేను 2006 లో ఏదైతే కవితక్క గారు అప్పుడు జాగృతి స్థాపించినప్పుడు నాకు 12 సంవత్సరాల వయసు. అప్పటి నుండి కూడా నేను కవితక్క గారిని ఆదర్శంగా తీసుకొని 2009లో నేను కవితక్క గారిని నేను ధూమ్ధామ్ కళాకారిణిగా పాటలు పాడుతున్నప్పుడు ఆ 2009లో ఏదైతే 18 లైన్ కాలనీ ధూమ్ధామ్కి వచ్చిండ్రో అప్పుడు నేను ఫస్ట్ కవితక్క గారిని కలిసిన. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆమె ఇన్స్పిరేషనే, కేసీఆర్ గారి ఇన్స్పిరేషన్ తోనే నేను ఈ రాజకీయంలో ఉండడం జరిగింది. అది క్లారిటీ. ఆ రోజు నుండి కూడా కవితక్క గారు ఏదైతే 2000 ఆ ఉద్యమం టైం నుండి ఇప్పటి వరకు కూడా తను ఏదైతే పోరాటం చేస్తూ వచ్చిండ్రో ఎప్పుడు కూడా కవితక్క గారు పదవుల కోసం అడగలేదు. ఒకవేళ అడిగి ఉంటే అప్పుడే తీసుకునేవారు. సారే ఏదైతే ఇచ్చిండ్రో ఎంపీ గెలిపించుకున్నారో 9 మందిని కూడా ఎమ్మెల్యేలను అక్కగారు గెలిపించుకున్నారు. గెలిపించిన తర్వాత కూడా ఏం చేసిండ్రు 2014లో మాకు బాగా గుర్తుంది. కవితక్క గారు ఊరూరా బతుకమ్మ అని చెప్పేసి అంతకు ముందు ప్రతి ఊరు బతుకమ్మ తిరిగి అప్పుడు కూడా బతుకమ్మలు క్లారిటీ ఇస్తున్నా. ఇప్పుడు సార్ మీరు ఇప్పుడు అన్నారు కదా, దానికి క్లారిటీ ఇస్తున్నా. 2014లో కేసీఆర్ గారే జాగృతి నుండి బతుకమ్మలు వద్దు, ప్రోటోకాల్ ప్రాబ్లం వస్తుంది, మీరు జాగృతి నుండి బతుకమ్మలు చేయొద్దు, ఎక్కడికక్కడ కూడా మన ప్రభుత్వమే వచ్చింది కాబట్టి మనమే ఏర్పాట్లు చేస్తాం, మీరు చేయొద్దు అన్నారు. సరే మేము అప్పుడు కేసీఆర్ గారే స్వయంగా అన్నారు, కవితక్క గారితో అన్నారు. ఇంటర్నల్ గా జాగృతిలో ఎవరైతే కీ రోల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలుసు. అప్పుడు జాగృతి వేడి తగ్గించండి, కేసీఆర్ గారే కవిత గారి మీద, కేసీఆర్ అది ఇక ఎవరు చెప్పి చేపించిండ్రో మాకు తెలియదు. కేసీఆర్ గారు చెప్తాను, ఎందుకంటే మా బాస్ కేసీఆర్ గారు, వీళ్ళెవరో వాళ్ళెవరో చెప్తే వినం కాబట్టి కేసీఆర్ గారితోనే కవితక్క గారికి. కన్న కూతురుగా కన్నతని చెప్పిన ఇష్యూలో ఆమెకి ఏం కోపం లేనట్టు ఎక్కడ కూడా తండ్రి మీద కోపం, తండ్రి మీద మేము అదే చెప్తున్నాం కదా, తండ్రి మీద మాకు ఎప్పుడు కోపం లేదు. మేము ఒకటే క్లారిటీ ఇస్తున్నాం. ఈ తెలంగాణ ఖచ్చితంగా ఉంటది. కేసీఆర్ గారు చుట్టూ అట్లా తయారైపోయి ఉన్నారు. దానికి నేను మీకు చాలా ఎగ్జాంపుల్స్ చెప్తాను. చాలా ఈ తెలంగాణ గడ్డ ఎట్లాంటి గడ్డ అంటే అదే దొరలకి వంగి దండం పెట్టి అదే దొరలు అన్యాయం చేసిన రోజు పిడికిలు బిగించి గొడ్డలు అందుకొని దొరల్ని కూడా తరిమి కొట్టిన నేల ఈ తెలంగాణ నేల. ఎవరైతే భక్తుడిగా శ్రీరామదాసు భద్రాచలంలో పెద్ద రామ మందిరం కట్టినా కూడా అదే కేసీఆర్ గారి పరిస్థితి కూడా అట్లనే అయింది. ఆయన ఏదైతే స్పందించాల్సిన టైంలో స్పందించలేదు కాబట్టి మేము ఇప్పుడు కేసీఆర్ గురించి మాట్లాడాల్సి. కవిత టార్గెట్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీనా కేసీఆర్? మాకు బీఆర్ఎస్ పార్టీతో టార్గెట్ లేదు. మేము ప్రజల సమస్యల మీదనే, జాగృతి బాట కాదు అది బీఆర్ఎస్ బాట అన్నారు. అంత అవసరం మాకు లేదు. తప్పకుండా డెఫినెట్ గా రాజకీయ పార్టీగా కవితక్క గారు అవతరిస్తారు. ఒక వ్యక్తిగా పోయి ఒక శక్తిగా తప్పకుండా వస్తారు. మీరు నన్ను చాలా ప్రశ్నలు అడిగిందన్న, అంత టైం ఇస్తలేదు. మీరు అంత టైం ఇవ్వాలి కదా.
ఇంకా ఆమె నెక్స్ట్ టార్గెట్ కేసీఆర్ కదా, ఇంకా బీఆర్ఎస్ పార్టీని అంతం చేయడమేనా ఆమె లక్ష్యం? మాకు ఎవరిని అంతం చేసే అవసరం చెప్పండి, లేదు, సుమిత్ర ప్రజలకు గారు. ఏది కావాలో అది చేస్తాం. ఇప్పుడు వాళ్ళు చాలా విషయాలు అడిగిండ్రు. నష్టం జరగదండి. సుమిత్ వ్యక్తి చేస్తే బీఆర్ఎస్ కు నష్టం జరగదు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల పార్టీ, తెలంగాణ ఇంటి పార్టీ. ఎవరు ఇంకొక విషయం ఇప్పుడే ఇందాకనే అక్క చెప్పారు మహిళా సమావేశం అని. ఆ మహిళా సమావేశంలోనే కవితక్క కాకుండా సుమిత్ర అక్క కూడా వెళ్ళిండ్రు. ఆ తర్వాతనే ఈ కుట్రదారులు స్టార్ట్ చేసిండ్రు. ఎక్కడైతే 50 ఎమ్మెల్యేలు ఎవరైతే మహిళలకు ప్రాతినిధ్యం వహించు అని కవిత గారికి చెప్పిండ్రో అప్పుడు స్టార్ట్ చేసిండ్రు. సమాజం క్షమించదు. సుమిత్ర గారు, కేసీఆర్ అంతమే కవిత పంతమంటారా ఫైనల్ గా? కేసీఆర్